తండ్రి ఇప్పుడు వచ్చిన వారిని బట్టి మీకు వందనాలు. వస్తున్న వారిని క్షేమంగా మా మధ్యకు నడిపించండి ప్రభా. ప్రతి ఒక్కరి రాష్ట్ర బిందువులను దుఃఖ దినములను లయపరిచి సమాధానం సంతృప్తి జీవితాన్ని జీవించడం కృప చూపించండి. మా గురించి మీ చిత్తాన్ని తెలుసుకొని ఆ ప్రకారంగా నడవడానికి కృప చూపించండి. మేమందరం కలిసి మిమ్మల్ని స్తుతించి ఆరాధించటకు ఆయన తండ్రి సహాయం చేయమని ప్రతిలాడుచున్నాం ప్రభా. తండ్రి మంచి స్వరాలను దయచేయండి. వాక్యములు అర్థం చేసుకునే శక్తిని మాకు దయచేయండి. నాయన మీకు మహిమకరంగా జీవించడం కృప చూపించమని మా చుట్టూ మీరు సమస్త దుష్టులను ఆటంకములను లయపరిచి సమస్త ఘనత మహిమ ప్రభావం మీరే కోరుకోవాలి. యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మనను రక్షించుకుంటాం, మన ఆత్మను రక్షించుకుంటాం. అందును బట్టి దేవుడికి మా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తర్వాత
దయగలిగిన దేవా, జీవం గల దేవా తండ్రి, మరి ఒకసారి గత సంవత్సరం అంతా మీరు మాకు తోడుగా ఉండి మా పట్ల మీరు చేసిన అద్భుత కార్యములకై వేడకై మీకు స్తుతులు, స్తోత్రం. గత సంవత్సరంలో ఎంతో మంది లోకులు విడిచి వెళ్ళిపోయారు. మమ్మల్ని అయితే మీరు సజీవులుగా ఉంచారు. అంటే స్తుతులు, స్తోత్రం. సంఘమును మీ కృపగల కాచి కాపాడు. ప్రతి కుటుంబమును ప్రభా దీవించి ఆశీర్వదించండి. ఏది లోటు లేకుండా సమస్తమును సమృద్ధిగా ఏర్పాటు చేయమని ప్రయత్నించున్నాను తండ్రి. ఈ సంవత్సరం అంతా మీరు మాకు తోడుగా ఉండండి, కాచి కాపాడండి. మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని కాపాడండి నాయన. అధికారులను, పరిపాలనలను కాపాడండి. వారికి తెలివి దయచేయండి. మాకు మా సంఘంలో కుటుంబాలకు నివాసములు దయచేయండి, ఇళ్ళు దయచేయండి తండ్రి. పోయిన సంవత్సరం అంతా దేవుడు మంచిగా కాపాడు. ఇప్పుడు ఇది కొత్త సంవత్సరం, మళ్ళీ సంవత్సరం మన సంఘంలో అందరికీ మంచి ఉద్యోగాలు వచ్చి, మంచి చదువులు వచ్చి, దేవుడు మంచి ఆశీర్వాదం ఇచ్చి దేవుడు అందరినీ మంచిగా నిలబెట్టాలని కోరుకుంటున్నాను. వందనాలండి. మరి పోయిన సంవత్సరం అంతా కూడా మరి మా కుటుంబాన్ని, మా సంఘాన్ని అందరినీ కూడా కాచి కాపాడి మరి దేవుడు అన్ని విషయాల్లో సహాయం చేశారు. మంచి ఆహార వస్త్రాలను ఇచ్చారు, క్షేమాలు ఇచ్చారు. దాన్ని బట్టి నేను దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే ఇక్కడున్న స్త్రీలందరూ కూడా ఎంతో సహకరించారు. సంఘ పెద్దలు, పురుషులు అందరూ కూడా ఎంతో కష్టపడి సంఘానికి చక్కగా సహకరించి మరి ఎంతో సంతోషంగా ఆర్పాటంతో దేవుడిని స్తుతించారు. దాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. స్త్రీ రాత్రి ఒక అద్భుతం జరిగింది, మీకు చెప్పాలని నాకు చాలా సంతోషం ఉంది. అయితే నేను ఒక ఇంట్లో పని చేస్తున్నాను. అయితే వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ ఉంది, అమ్మ కూడా చెప్పాను. అయితే హాస్పిటల్కి నైట్ నొప్పులు వచ్చినా తీసుకెళ్తే వాళ్ళు నార్మల్ అవ్వదు, ఆపరేషన్ అవ్వదు అని చెప్పారంట. నాకు ఫోన్ చేసి వెంటనే చెప్పింది, రాని నువ్వు వారం 10 రోజుల నుంచి నీకు చెప్తున్నాను కదా ప్రేయర్ చేయమని మీ పాస్టర్ అని చెప్పేవారు. చెప్పానమ్మా, ఏం భయపడద్దు, నార్మల్ అవుతుంది అని చెప్పాను. ఇప్పుడు పొద్దున్నే ఫోన్ చేసి వాళ్ళందరూ
డెలివరీ అయిపోయింది. ఏ ఆరోగ్య సమస్య ఏది లేదు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. రొంబ థ్యాంక్స్ అని అందరూ ఫోన్ చేసి చెప్తున్నారు. జీసస్కి రొంబ థ్యాంక్స్ అని చెప్తున్నారు వాళ్ళ తమిళియన్స్. దేవుడికే మాత్రమే మహిమ అండి. నేను ఎంత ప్రార్థించాను రాత్రి, చాలా భయపడిపోయింది ఆమె ఫస్ట్ కాంపని. ఏం భయపడకమ్మా నువ్వు నేను మొన్న చాలా మంది చర్చిలో ఒక్కోసారి నేను చర్చికి రానందుకు ఒకరికి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. కానీ అతను అసలు ఏమన్నా తెలుసుకోకుండా ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు మాట్లాడద్దు. నా గురించి అని కాదు, ఎవరి గురించి అయినా కూడా. కానీ నన్ను సరి చేశారు. తర్వాత నేను టీచర్ అయిపోయాను తనకి. నేను చెబుతున్నా ఇప్పుడు, అప్పుడు నాకు చెప్పేది, ఇప్పుడు నేను చెబుతున్నా. తను చెప్పేది నేర్చుకోవాలని ప్రభు నామములో మీకు మనవి చేయించున్నాను. హల్లెలూయా. అట్లాగే ఎప్పుడు వినటము కాకుండా మీరు కూడా ప్రార్థన చేయటము, వాక్యం చెప్పటము నేర్చుకోవాలి. మీ సాక్ష్యాన్ని మీరు తయారు చేసుకోవాలి మనసులో. నేను ఒకప్పుడు ఇట్లా ఉండేవాడిని, ప్రభువులోకి వచ్చిన తర్వాత నేను ఇలా ఉన్నాను, నా జీవితం మారిపోయి చెల్లించారు. అతను బట్టి నేను సంతోషిస్తున్నాను. ఇంకా అనేకమైన కార్యాలు చేయాలని ప్రార్థన చేద్దాం. మరి షారోన్ కూడా దేవుడు తన కోరికను ఫలింప చేసి సహాయం చేయగాక. ఆమేన్. మరి షారోను కుటుంబాన్ని కట్టుకోవాలి. దేవుని బిడ్డ అధైర్యపడకుండా ధైర్యంగా ఉండాలి. ఎక్కడ కూడా ఆ ప్రకారం నడుచుకోవడానికి ప్రయత్నం చేయాలని ప్రభునామములో మనవి చేయించున్నాం. దేవుని బిడ్డలే మరి నిరుత్సాహపడితే ఎట్లాగా? దేవుని బిడ్డలే అధైర్యపడితే ఎట్లాగా? మన దేవుడు ధైర్యంగా ఉండమని చెప్పాడు ఎప్పుడు. కనుక చేయొద్దు, ధైర్యంగా ఉండాలి. దేని విషయంలో చింతించకుండా ధైర్యంగా ఉండాలని ప్రభునామములో మనవి చేయించున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. నామమును నిత్యము సన్నుతించెదను. మెసేజ్ అయిన తర్వాత ఇక్కడ దేవుని వాగ్దానాలు ఉన్నాయి. అలా ఒకటి తీసుకెళ్ళి రాత్రి తీసుకున్న వారు మరి తీసుకోవాల్సిందిగా ప్రభు నామంలో మీకు మనకి చేయించున్నాను. వాగ్దానాలు మనము గత రాత్రి అబ్రహాం గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. అబ్రహాం గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. అటు తర్వాత కాసేపు ఒకసారి మనం చూసినట్లయితే ఆదికాండము 17వ అధ్యాయము 12వ వచనం. 8 దినముల వయస్సు గలవాడు అనగా నీ ఇంట పుట్టిన వాడైనను అన్యుని యొద్ద వెండితో కొనబడిన వాడైనను మీ తరములలో ప్రతి మగవాడు మీరు సున్నతి గాలి జరిగింది. హల్లెలూయా. ఇది
దేవుడికి పెట్టినటువంటి నిబంధన. ఎవరితో చేసుకున్నారు ఈ నిబంధన? అబ్రహాముతో నిబంధన చేసుకున్నాడు. అబ్రహాముతో చెబుతున్నాడు దేవుడు ఏమని? 8 దినములు వయస్సు గలవాడు అనగా నీ ఇంట పుట్టిన వాడైనను నీ సంతానము కాని అగ్ని యొక్క ఎండితో కొనబడి. 2వ అధ్యాయము 21 నుంచి చదువుతున్నాం. లూకా సువార్త. ఆ శిశువు, ఇక్కడ చూడండి, ఇక్కడ దయచేసి గమనించాలి. ఈ శిశువు యేసు ప్రభు గారు. తిరుగుతామండి కూర్చోవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమంతా ఆయన పడక దేవదూత చేత పెట్టబడిన హల్లెలూయా. ఈ రోజే యేసు ప్రభు ఎన్నో రోజు? 8వ రోజు. 2 కార్యక్రమాలు జరిగినాయి. యేసు ప్రభు గారికి సుమతి కార్యక్రమం జరిగింది, అట్లాగే నామకరణము 1వ తారీఖు. గుర్తుపెట్టుకోవాలి, 1వ తారీఖుని యేసు ప్రభు గారికి యేసు అని పేరు పెట్టడము యేసు. హల్లెలూయా. యేసు అంటే రక్షకుడు, రక్షించువాడు. అట్లాగే పేరు పెట్టడం జరిగింది. చాలా పేదవాళ్ళు తల్లిదండ్రులు యేసు ప్రభు చాలా ఆ సున్నతి కార్యక్రమం రోజు గ్రాండ్ గా చేసుకుంటారు డబ్బున్న వాళ్ళు. కానీ వాళ్ళ దగ్గర డబ్బులు లేక జస్ట్ 2 పావురాలు, చిన్న పావురాలు తీసుకొని వెళ్ళి యాజకునికి ఇచ్చి ఆ కార్యక్రమాన్ని వారు ఉన్నవారు మంచి ఎద్దులు కోసి క్రొవ్విలా లేదు, జస్ట్ 2 చేయటప్పుడు యేసు ప్రభు దరిద్రుడుగా వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఆ శిశువు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమంతా ఆయన పడకము ఉనుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు యేసు గడిచినప్పుడు. అవును, ప్రతి మగపిల్లవారు మొదటి మగపిల్లవాడిని దేవునికి ప్రతిష్ఠ చేయాలి, దేవునికి సమర్పించుకోవాలి. అది వాడు సమర్పించడం జరిగింది. తర్వాత చదవమ్మా. గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలనైనను అప్పుడు యెరూషలేము దేవాలయానికి యేసు ప్రభుని చిన్న బిడ్డని తీసుకుని వెళితే అక్కడ ఒక పెద్ద మనిషి వస్తాడు. ఆ పెద్ద మనిషి పేరు సుమియోను. గుర్తుపెట్టుకోవాలి. ఏం పేరు? సుమియోను. చదువు. సుమియోను అని ఒక మనుష్యుడు ఉండేను. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఆయన ఎటువంటి వాడు? నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అది ప్రభువును చూసి వరకు ఆయనకి మరణము లేదు. మనం ఎట్లా ఉన్నా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. రేపటి దినాన నీ గురించి నా గురించి దేవుడు చెప్పాలి. నీతిమంతుడు భక్తిపరుడు అని ఒక మనుషుడు నేను. అతడు ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు? రక్షకుడు కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆ రక్షణ చూసి వరకు ఆయన మరణమును చూడడు. ఇప్పుడు చూసార్లు దేవుడు నడిపిస్తూ ఉంటాడు, దేవుడిని నడిపిస్తుంటాడు. నేను వచ్చానని అని మనం అనుకోవడం కాదు. ఎవరు నడిపించారు నిన్ను? దేవుడు నడిపించాడు. హల్లెలూయా. దేవుడు నడిపించాడని జ్ఞాపకం చేసుకోవాలి. ఆత్మవశుడై లోపలికి వచ్చి ఆ శిశువును చూసి తన చేతులతో ఎత్తుకుని దేవుణ్ణి స్తుతించుచు ఇట్లా నేను నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసును పోనిచుచున్నావు.
ఎవరిని? యేసు ప్రభు వెలుగుగాను, నేను ఈ లోకములకు వెలుగై ఉన్నాను అని యేసు ప్రభు చెప్పాడు. యేసు ప్రభు గారు ఏం చెప్పారు? ఈ లోకములకు నేను వెలుగై, నాలో ఉన్నవాడు చీకట్లో ఉండక వెలుగులో ఉండును. ఆమేన్. ఈ లోకములకు వెలుగుగాను, నీ ప్రజలని ఇశ్రాయేలుకు మహిమగాను, సకల ప్రజల ఎదుట భూదిగంతుల నివాసులారా. సకల ప్రజలంటే ఎవరు? అందరూ, సర్వలోకము. గుర్తుపెట్టుకోవాలి, సర్వలోకము. సకల ప్రజలకు రక్షకుడు, సకల ప్రజలకు అనేకులు పడుటకును తిరిగి లేచుటకును నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకుని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పెను. అంటే నీ కుమారుడిని సిలువేస్తారు, అప్పుడు నీకు బాధ ఉంటుంది. అదే ఏం పేరు? ఏం పేరు చెప్పండి? అన్న. ఆయన పేరు సుమియోను. వీరిద్దరు భార్యాభర్తలు. ఆయన ఒక మనుషుడు, భక్తిపరుడు, భక్తి కలిగినటువంటి వాడు. ఈ ఒక స్త్రీ, ఈమె పేరు అన్న. ఏ పేరు? పెట్టుకోవాలి, అన్న సుమియోను. అన్న సుమియోను. చదువు. కన్యాత్వము మొదలు 7 ఏళ్ళు పెనిమిడితో సంసారం చేసి, ఎన్ని సంవత్సరాలు? 7 ఏళ్ళు సంసారం చేసి భర్త చనిపోయాడు. ఏ పేరేంటి? ఎన్ని సంవత్సరాలు కాపురం చేశారు? తర్వాత భర్త ఎన్ని సంవత్సరాలు బ్రతికిందామా? 84 సంవత్సరాలు విధురాలయ్యి అదిగో స్త్రీలు ఎట్లున్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవాలయం విడవకుండా ఉపవాసం చేస్తూ రేయింబగలు సేవ చేయించు. ఏమి పేరు పెట్టుచున్నా? అది యేసు ప్రభు వచ్చింది ఎందుకు? విమోచించడానికి. ఇదిగో విమోచకుడు వచ్చాడు అని ఆమె కూడా ఆత్మతో ప్రేరేపింపబడి పలికిన మాట. యేసయ్య ఎవరు? విమోచకుడు. హల్లెలూయా. యేసయ్య ఎవరు? విమోచకుడు. యేసయ్య రక్షకుడు. యేసు ప్రభు మనకు వెలుగై, ఆయనే మన పాపములకు పరిహారమై ఉన్నాడు. మన పాపములను తీసివేసే దేవుడు. మనం ఈ ఆఫర్ మనం పోగొట్టుకుంటే తర్వాత మనకి దొరకదని జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకను ప్రభువుకు దూరంగా ఉన్నవారు ఇదే మీకే అనుకూలమైన సమయం. ఒకసారి యెషయా గ్రంథము 61వ అధ్యాయం 1-2. ఎందుకు వచ్చాడు ప్రభు? దీనులకు సువార్తను ప్రకటించుటకును, నలిగిన హృదయము గలవారిని బలపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, బూడిదకు ప్రతిగా భూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును. చాలు. అవి విచ్చుటకు నన్ను ఆయన యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే, వీళ్ళరా జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన నలిగిన హృదయం గల వారిని దృఢపరచడానికి వచ్చాడు. హృదయంలో బాధపడుతున్నారా? దేవుని దగ్గర శక్తి ఉన్నది, ఆ శక్తిని పొందుకండి. అదే యేసు ప్రభు. హల్లెలూయా. నలిగిన హృదయం గల వారిని దృఢపరచడానికి యేసు ప్రభు వచ్చారు.
తర్వాత ఏం చేశారు? చెరలో ఉన్న వారిని విడుదలను, ఎవరైతే బంధింపబడ్డారో వారికి విముక్తి. హల్లెలూయా. బూడిదకు ప్రతిగా పూదండ. చూడండి, బూడిదకు ప్రతిగా దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయనను. దిస్ ఇస్ ద మిషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు వేదన దగ్గరికి ఇచ్చాడు. వేదన దగ్గరికి ఇచ్చాడు. వేదనంటే ప్రభుకి ఇష్టం. వేదనని ప్రభు ప్రేమిస్తాడు. హల్లెలూయా. వేదనని ఎన్నుకుంటాడు, వేదననే కనికరిస్తాడు, వేదననే లేవనెత్తుతాడు. ఆమేన్. అది ఆయనలో ఉన్న గొప్ప సంగతి. ధనవంతులను లేదు, ఆయన చెట్ల కింద, కొండల్లో, అడవుల్లో తిరుగుతూ తను పరిచర్య చేశాడు. ఈనాడు హల్లెలూయా 5-6 వచనాలు చదవండి. అన్యులు ధైర్యంగా ఉండండి, అన్యులు నిలువబడి మీ మందలను మేపెదరు, పరదేశులు మీకు వ్యవసాయకులను కనబడుదురు. అనుభవించు. తన ప్రియులు నిద్రించి ఉండగా దేవుడు వారికి ఇచ్చుచున్నాడు. జనము పాపి పోగు చేసే పని, డబ్బులు పాప చెప్తాడు దేవుడు నీతిమంతునికి ఇవ్వడానికి. ఆమేన్. నేను చెప్పే కదా, పని చేస్తే దేవుడు ఏం చేయాలి? ఆశీర్వదించాలి. మనం కష్టపడి పని చేద్దాం. ఆశీర్వాదం ఎక్కడి నుంచి రావాలి? దేవుడు దగ్గర నుంచి. అది కలిసి రావాలి. అది మల్టిప్లై అయిపోయింది. అంతకంతగా డబుల్ ఊహ కదదు. అనుకప్పుడులా నువ్వు నేను సుమియులుగా నీతితోనూ భక్తితో మనము జీవించాలి. జీవితాలా లేదా? అన్నదాకా ఉందామా లేదా? స్త్రీలు ఎట్లా కూడా 28, 30, 31. ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఆయన జ్ఞానము శోధించుట అసాధ్యము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. ఆయన లేకుండా ఏది? ఆది యందు తండ్రి యందు ఉన్నాడు, సమస్తము ఆయన మూలముగా కలిగెను. గుర్తుపెట్టుతారు. వారు నూతన బలము పొందుకుంటారు. పక్షిరాజు అంటే ఎవరు? గ్రద్ద. 100 years చూడండి. పక్షి గ్రద్ద ప్రతి చిన్న పక్షిని కొట్టేసింది. గ్రద్దతో ఏది కూడా ఓటి. ఎవరంట? దేవుడు మనతో కాపురముండును. మనము ఆయన ప్రజలయ్యుందుము. దేవుడు తానే వారి దేవుడై ఉండి తోడయ్యుండును. హల్లెలూయా. చూసారా, దేవుడు మనకి ఏడుపు లేదు, మనకి దుఃఖము లేదు. ఇలా జ్ఞాపకం చేసుకో. ఈ లోకంలో మనకి అన్ని దుఃఖాలే. భర్త నుంచి బాధలే, భార్య నుంచి పిల్లల నుంచి. దేవుడు మన బిందువులు తుడిచి వేస్తాడు. ఇంకేముంటాడు? మరణము ఇక ఉండదు. ఇక మరణం ఉండదు అక్కడ. దుఃఖమైనను ఏముండదు అక్కడ? మరణం ఉండదు. ఇంకా దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఇంకా ఇలాగ నా చర్మము చీకిపోయిన తరువాత నా శరీరము కృషించిపోయినను. శరీరంతో నేను దేవుని చూచెదను. తరువాత శరీరంతో నేను శరీరంతో ఎవరిని చూస్తాము? దేవుని చూచెదను. శరీరంతో దేవుని చూచెదము. కడపటి వాడను జీవించువాడను మృతున్నైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడు నయ్యున్నాను. హల్లెలూయా. ఆమేన్. దయచేసి గమనించాలి.
క్రిస్మస్ పండుగలు, క్రిస్మస్ క్యారల్స్ చక్కగా జరిపించుకున్నారు అందరూ. వారు సంఘానికి భోజనాలు ఏర్పాటు చేశారు. అట్లాగే కానుకలు కూడా మరి వారికి తోచి, అందును బట్టి వారికి అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. దేవుడు వారిని వారి కుటుంబాలను దీవించును గాక. హల్లెలూయా. వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. హల్లెలూయా. అట్లాగే లాస్ట్ నైట్ నూతన సంవత్సరం రోజు శారమ్మ గారు 31st నైట్కి 3,000 రూపాయలు కేకు, స్నాక్స్, టీ ఖర్చులకి ఏర్పాటు చేయడం జరిగింది. వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. హల్లెలూయా. క్రిస్మస్ పండుగ రోజు ప్రసాద్ కూడా 2,000 రూపాయలు మరి ఖర్చులకి ఏర్పాటు చేయడం జరిగింది. సామ్రాజ్యము ప్రసాద్ ఇద్దరు కలిసా ఓకే. దేవుడు వారు కూడా కేక్ తీసుకొచ్చారు. వారిని బట్టి కూడా అభినందిస్తూ దేవుడు వారిని వారి కుటుంబానికి దీవించును గాక. అంటే బాగుండదు. ఒక పూట ముందు ఏదైనా తీసుకోవాలంటే గంగావతి, ఇది గంగావతి యోసేపు పద్మ వారి కుటుంబము 5,000 రూపాయలు మరి ఈ యొక్క భోజనపు ఖర్చులకు వారు దేవుడు 31 రూపాయి మరి రావడం జరిగింది. అట్లాగే క్యారల్స్కి వచ్చినప్పుడు మరి నా చేతుల్లో కానుకలు పెట్టారు 1000 కొంతమంది, అట్లాగే వారికి తగ్గట్టు పెట్టారు. అవి 10,000 రూపాయలు ఇచ్చింది. మొత్తము 87,931 రూపాయి ఈ సంవత్సరపు మనందరి కానుకలు రావటము జరిగింది. 87,931 రూపాయి కానుకలు. ఈ క్రిస్మస్ కి 53,136 రూపాయలు ఖర్చు పెట్టారు. మన మాస్టర్స్ మీటింగ్ జరుగుతుంది. వారికి దాదాపుగా 5,000 రూపాయలు 6,000 ఖర్చు అవుతుంది. మరి 7 నెలల నుంచి మనం ఈ యొక్క మాస్టర్స్ మీటింగ్ ప్రారంభించాం. చక్కగా 34 మంది వస్తున్నారు, వాక్యం వింటున్నారు. అట్లాగే వారికి భోజనము, అట్లాగే కొద్దిగా రాను పోను పెట్రోల్ ఖర్చులని 100 రూపాయలు అట్లా ఇవ్వటము జరుగుతుంది. దాదాపుగా 30,000 రూపాయలు ఖర్చు పెట్టాము. ఎవరికి ఖర్చు పెట్టాము. అట్లాగే ప్రతి నెల మనకి మొదటి సండే భోజనాలు ఉంటే ఖర్చు, దానికి ఇప్పటికి 12 నెలలు నెలకొచ్చి 5,000 రూపాయల ఖర్చు మనం పెడుతున్నాము. 60,000 రూపాయలు ఖర్చు పెట్టాము. ఇప్పటికి 300 నుంచి 500 వరకు అవుతుంది. 50 టీలు, దాదాపుగా బిస్కెట్లు, వీటి కూడా కలిపి మరి దాదాపుగా 24,000 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. 80,000 ఖర్చు పెట్టడం జరిగింది. కరెంట్ బిల్లు ఇప్పటికి సంవత్సరానికి 6,000 రూపాయలు చెల్లించడము గుర్తుపెట్టుకోవాలి. ఈ ఖర్చుల కోసం మనం ప్రార్థన చేయాలి. ఎంత అయింది? 2,53,000 కోట. మనకి ఎంత వచ్చినాయి ఆఫరింగ్స్? 87,000 వచ్చినాయి. ఇష్టపూర్వకంగానే మీరు చేయాలి. బలవంతం అనేది లేదు అని గుర్తు పెట్టుకోవాలి. హల్లెలూయా. మొత్తం 2 లక్షల చక్కని స్వరాలతో అదేవిధంగా గడిచిన సంవత్సరం అంతా కాపాడి మరి నూతనమైన సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెట్టి నేర్చుకొని మిమ్మల్ని శుద్ధించడానికి ఆరాధించడానికి మీరు ఇచ్చిన వాక్యం బట్టి మీకు వందనాలు చేస్తున్నాను. మరి తమలోనే కాక నాయన మరి ఇంతవరకు మీ దాస్తుంది మీరు నిలబెట్టుకొని చక్కని వర్తమానాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సంరక్షణ, స్వస్థత, సంపద మెండుగా మనకు మన ప్రభునందు విశ్వాసం ఉంచిన సకల పరిశుద్ధులకు తోడుగా ఉండి కాచి కాపాడుగాక. ఆశీర్వాదం